లూకా సువార్త 15 అక్కడ మనకి చిన్న కుమారుడు కనబడతాడు. తండ్రి, పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు, ముగ్గురు వ్యక్తులు అక్కడ కనపడుతున్నారు మనకి. ఏం జరిగిందంటే వీరి మధ్యలో ఈ చిన్న కుమారుడికి అసంతృప్తి కలుగుతుంది. ఇంట్లో ఆహారం తింటున్నాడు, ఇంట్లో భోంచేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇంట్లో అన్నీ ఉన్నాయి. ఇంట్లో అతనికి కొదువైంది ఏది లేదు. అతనికి పనివారు ఉన్నారు, అతని ఇంట్లోనే ఎంతోమంది పనిచేసే వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ ఇతనికి ఉన్నటువంటి అసంతృప్తి ఏంటంటే, ఇతడు ఏదో నాకు వెలితిగా ఉంది. ఏమనుకుంటున్నాడంటే, ఏదో నాకు వెలితిగా ఉంది, నేను ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతాను, బయటకు వెళ్ళిపోతాను, బయట నాకు సంతోషం వచ్చింది. ఇతనికి ఇంట్లో అన్నీ దొరుకుతున్నా కూడా సంతోషం లేదట. హల్లెలూయా. ఇతను ఏం కోరుకున్నాడంటే, నేను ఇప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలి, బయటికి వెళ్ళిపోయి అక్కడికి నేనేం చేయాలి, వ్యాపారం చేయాలి, ఏదో ఉద్యోగం చేయాలి, లేకపోతే ఇంకోటి ఏదో చేయాలి అని అనుకుంటా ఉన్నాడు. అంటే కొంతమంది నిరాశలో, నిరుత్సాహంలో ఏం చేస్తారంటే రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు, తప్పు నిర్ణయాలు. నీకు వెలితిగా ఉంటే నువ్వు దేవుడి దగ్గరికి రావాల్సింది. నువ్వేం చేసావంట, నా బయటకు పోతే నీ అక్కడికి వెళ్తే కొంతమంది అలా ఉంటుందండి. మనసు ఏమంటుందంటే, ఏం చేసింది మనసు అంటే, అమెరికా భలే ఉంటుంది అంటది, బెంగళూరు భలే ఉంటుంది, హైదరాబాద్ భలే ఉంటుంది అంటది. అంటే నిన్ను స్థిమితంగా కూర్చోనీయదు, నిన్ను ఎక్కడ కూడా నెమ్మదిగా ఉండనీయదు, నిన్ను గలిపిలి పెట్టేస్తుంటుంది. ఎందుకో తెలుసా? నీ హృదయంలో దేవుడు లేడు కాబట్టి. నీ హృదయంలో దేవుడు ఉంటే నువ్వు ఎక్కడుంటే అక్కడ నెమ్మదిగా ఉంటావు, ఎక్కడుంటే అక్కడ ఉంటావు నెమ్మదిగా. కానీ ఇతను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలని చెప్పి తండ్రి దగ్గర నుంచి ఆస్తులన్నీ పంచుకున్నాడు. దేవుని బిడ్డలారా, 11వ వచనం చదవండి. 15వ అధ్యాయం 11వ వచనం. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చి భాగం ఇమ్మని తన తండ్రిని అడుగుగా అతడు వారికి పంచిపెట్టెను. ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశానికి ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసి. చూడండి దేవుని బిడ్డ, నిరాశ అసంతృప్తితో ఉన్నవారు ఏ పని చేసినా ఆ పని పాడైపోతుంది. నీకు వెలితి ఉంది అంటే ఆ వెలితి ఎందుకు ఉందో నువ్వు ఫస్ట్ ప్రశ్న వేసుకోవాలి. చక్కటి తండ్రి ఉన్నాడు, ఇంట్లో అన్ని విధాల కొదులేదు. అటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు కదా, ఎందుకు నీ ఆలోచనలు అట్లా చెడ్డదారిని పట్టాయి, తప్పు త్రోవను పట్టాయి? ఇల్లు వదిలిపెట్టి నేను వెళ్ళిపోవాలని ఎందుకు అనుకున్నాడు అతను? అతనికి ఎందుకు నిరాశ వచ్చింది, ఎందుకు నిరుత్సాహం వచ్చింది? అతను దూరదేశానికి పోయి ఉన్నదంతా కూర్చుకొని ఎందుకు అలా చేయడానికి గల కారణం ఏంటి? ఆ తప్పుడు నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటి? ఏదోనండి, మరి దేనికోసం పరిగెడుతుంటారు నాకు అర్థం కాదు. ఈ ప్రపంచం అంతా దేనికోసం పరిగెట్టిద్దో నాకు అర్థం కాదు. పరిగెడతనే ఉంటారు, పరిగెడతారు. ఏదో లేదని ఇతరులతో ఏం చేస్తుంటారు, పోల్చుకుంటుంటారు. నాకేదో లేదు, ఇంకా నా ఫ్రెండ్కి అక్కడికి ఏదో ఉంది, ఆడికి వెళ్తే నాకు బాగుంటుందేమో. నీకున్నదేదో నీకు తెలుసా? నీకున్నది చాలా విలువైనది అనే విషయం గుర్తించలేని మనుషులు ఎంతోమంది ఉన్నారు. నీకున్న తల్లిదండ్రులు ఎంతోమందికి లేరు. నీకు తల్లిదండ్రులు ఉన్నారు, ఒక్కొక్కరికి తండ్రి ఉన్నాడు, ఒక్కొక్కరికి తల్లి ఉండదు. నీకు ఆహారం ఉన్నది, ఒక్కొక్కరికి కనీసం అన్నం కూడా దొరకని స్థితిలో ఉన్నవారు ఉన్నారు. అంటే మనం ఎప్పుడూ కూడా అన్నీ ఉన్నా కూడా వెలితి ఏదో లేదనే వెలితితో ఆహారం ఉంటుంది, వస్త్రం ఉంటుంది, ఇల్లు ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ వెలితితో ఏం చేస్తామంటే ఆ స్థలమును విడిచిపెట్టి బయటికి వెళతాం.
చెప్తాను దేవుని బిడ్డారా, అది రాంగ్ డెసిషన్. ఎప్పుడైనా కూడా ఏ మనిషి అయినా కూడా తను ఉన్న స్థితిలో నుండి ఇంకొక మెట్టు పైకెక్కాలి. హల్లెలూయా. తన ఉన్న స్థితిని వదిలిపెట్టేసి ఇంకెక్కడికో వెళ్ళి మళ్ళీ ప్రారంభించడం అనేది అది బుద్ధిహీన చర్య. ఇప్పుడు వేరే చోటకి వెళ్ళాడు, దుర్వ్యాపారం చేశాడు, చెడ్డ వ్యాపారం చేశాడు, పాడు చేశాడు అని రాయబడింది. అంటే అక్కడ బ్యాడ్ ఫ్రెండ్స్ ఇతనికి పరిచయం అయ్యారు. నిరాశలో ఉన్నవాడు ఏదో ఎక్కడి నుంచో ఎవరి దగ్గర నుంచో ఏదో నాకు దొరుకుతుంది అనుకుంటాడు. అది చాలు అపవాదికి మోసం చేయడానికి. వాడి దగ్గర నుంచి నాకేదో దొరుకుతుంది, వీడి దగ్గర నుంచి నాకేదో దొరుకుతుందని ఆ బ్యాడ్ ఫ్రెండ్స్తో ఎప్పుడైతే ఫ్రెండ్షిప్ చేయడానికి వెళతాడో ఆ బ్యాడ్ ఫ్రెండ్స్ ఏం చేస్తారు, మన దగ్గర ఉన్న దాన్ని అంతటినీ పాడు చేసి మనల్ని జీరో చేసి మనల్ని నడి రోడ్డు మీద వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. ఎందుకు? తప్పెవరిది? వాళ్ళది కాదు తప్పు. ఎవరి తప్పు? నీకేదో వెలితి ఉందని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నావు కదా, నీకేదో వెలితి ఉందని నీ ఇల్లు వదిలిపెట్టి ఎవరో పరాయి వాడి ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చున్నావు కదా, అందుకని నీ జీవితం జీరో అయిపోద్ది. ఏ స్థితిలోకి వెళ్ళిపోయిందని బైబిల్ చెప్తుందంటే, పందులు తినే పొట్టు తినాలని అనుకున్నాడనేటువంటి దుర్భరమైన ఆలోచనలు వచ్చేసినాయి. ఏ ఆలోచనలు? ఎక్కడి దాకా వెళ్ళిపోయినాయి ఆలోచనలు? పంది తినే పొట్టుతో కడుపు నింపుకుందామనే ఆలోచనలు వచ్చినాయి. కొన్నిసార్లు మనుషులకు ఎలాంటి ఆలోచనలు వస్తాయంటే దరిద్రమైన ఆలోచనలు వస్తుంటాయి. ఎందుకంటే వాళ్ళ పరిస్థితులను బట్టి. ఆ పరిస్థితులకు కారణం ఎవరు? అతని మనసే. ఒక వ్యక్తి పాడైపోవాలన్నా, ఒక వ్యక్తి బాగుపడాలన్నా కారణం బయట వాళ్ళు కాదండి, అతని మనసే. నాకేదో లేదు, నాకేదో లేదు, ఉన్నదంతా తగలబెట్టేశాడు కదా బయటికి వెళ్ళి. నువ్వు ఎక్కడ ఎంత సంపాదించినా ఆ సంపాదించిన తర్వాత నువ్వు కడుపు నింపుకుంటావు, నలుగురు కడుపు నింపుతావు. ఒకవేళ నువ్వు మంచివాడివి కాకపోతే స్త్రీల అక్రమ సంబంధాల జోలికి వెళ్తాడు, లేకపోతే ప్యాకెట్లు, తాగుడు, అవన్నీ చేశాడని రాస్తుంది ఇక్కడ. వాటన్నిటితో ఇతను పాడు చేసుకున్నాడని రాస్తుంది. అంటే ఇతడు పాపములో సంతోషిద్దాం అనుకున్నాడు. ఇతని వెలితి ఏంటంటే, నా సంతోషము పాపములో నాకేదో సంతోషం వచ్చిద్దని వెళితే అక్కడ ఏమైపోయాడు? పందులు మేపే స్థలంలోకి వెళ్ళి పడిపోయాడంటే ఇటువంటి వాళ్ళు అప్పట్లో కాదు, యేసు ప్రభు చెప్పిన ఉపమానం ఇది. దాదాపుగా 100కు 70 మంది జనం ఇలాగనే దేవుడికి దూరం అయిపోతున్నారు. ఏదో వెలుతుతో ఆ స్నేహితుల దగ్గరికి వెళ్తే నాకేదో సంతోషం వచ్చిందని ఆ పాపం దగ్గరికి వెళ్ళిపోయి ఆ పాపములోకి వెళితే వాళ్ళు ఏం చేశారంట? జీరో చేసి ఇతన్ని వదిలేశారు నడి రోడ్డున. ఎందుకని అన్నానంటే, ఆ తర్వాత ఇతడితో ఆ స్నేహితులు కనబడలేదు. డబ్బు పోయిన తర్వాత కనపడ్డారా? నువ్వు ఇంటి దగ్గర కూర్చొని ₹1 సంపాదించుకుంటే నిన్ను ఎవరన్నది అంటారా? ఉన్నదాంతో తృప్తి కలిగి దేవుడిని ఆరాధించుకుంటూ, దేవుని స్తుతించుకుంటూ, నీకు వచ్చిన దాంట్లో ఒక ₹10 దేవుడికి ఇచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఇంటి పట్టు నుండి ప్రశాంతంగా జీవితాన్ని గడిపితే నీ హృదయంలో నెమ్మది వచ్చింది, సంతోషం వచ్చింది, సమాధానం వచ్చింది, వాక్యము హృదయంలో నింపబడుతుంది, పరిచర్యకు నువ్వు కూడా సహకరిస్తున్నావు, నీ ప్రయాస వ్యర్థం కాదు కదా. అంటే అలా జీవించటం వలన అతడి జీవితం సార్థకమైంది కదా. అయితే ఇతను కూడట చదవండి, అక్కడ 15వ అధ్యాయంలో చూడండి ఎంత మంచి చక్కటి మాట రాస్తాడు. 15వ అధ్యాయంలో 17వ వచనం చదవండి అమ్మా. 17. అయితే బుద్ధి వచ్చినప్పుడు, చూడండి అమ్మా ఏమొచ్చిందంట వానికి ఏమొచ్చిందంట? చెప్పట్లే ఎవరు? బుద్ధి వచ్చినప్పుడు. అంతకుముందు బుద్ధి రాలేదా? అంతకుముందు బుద్ధిమంతుడు లేడా? చాలామంది వాక్యం వింటారండి,
కానీ వాక్యం వాళ్ళ హృదయంలోకి గుర్తుకి రాదు. పాపం చేసేటప్పుడు మర్చిపోతారండి. బూతులు ఆడేటప్పుడు మర్చిపోతారు. ఇక్కడ చూడండి, ఇతని జీవితంలో దేవుని వాక్యం గుర్తొచ్చిందంట. బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడంట? బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపం చేశాను. ఏం చేశాడు? పాపం. పరలోకమునకు వ్యతిరేకంగా తండ్రి నీ ఎదుట నేను పాపం చేసి అంటాడు. ఏం చేశాడు? పాపం చెప్పాలా? ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడండి? సాతానుకు చోటిచ్చాడు. ఏం చేశాడు? తన మనసులో ఎవరికి చోటిచ్చాడు? చెప్పట్లే. ఎవరిని విడిచిపెట్టాడు? తండ్రిని. పాపం చేయడం అంటే ఏంటి? సాతానుకు చోటు ఇవ్వడమే పాపం చేయటం. సాతాను చోటు ఇవ్వడం అంటే ఏంటి? చెప్పండి దేవుని బట్టి. సాతాను చోటు ఇవ్వడం అంటే ఆ దుర్వ్యాపారాల మీద మనసు పెట్టుకోవడం. సాతాను చోటు ఇవ్వమంటే ఆ పాడు చేసే స్నేహితుల మీద మనసు పెట్టుకోవడం. కొంతమంది స్త్రీలు యవ్వన బిడ్డలు ఉంటారు, ఆ తల్లిదండ్రులు చెప్తుంటారు, వద్దమ్మా వాడు మంచివాడు కాదంట, వాడి స్నేహం వద్దురా అంటే. కొంతమంది ఈ రోజుల్లో చూడండి దేవుని బిడ్డలారా, పిల్లలు మరీ భయంకరంగా తయారవుతున్నారు. మగపిల్లలతో స్నేహాలు చేస్తున్నారు. ఆ తల్లిదండ్రులు చెప్తున్నారంట, ఆ స్నేహం మంచిది కాదమ్మా, వద్దమ్మా అంటే, లేదు చాలా మంచివాడు మమ్మీ. పాము మంచిదంటారు ఎవడన్నా? పాము ఎప్పటికైనా కాటేస్తుంది. పామును చూస్తే అది మంచిగా కనపడుద్ది. అసలు పామును చూస్తుంటే అందరూ కూడా ఎంత మంచిదో అనుకుంటారు. దాని దగ్గరికి వెళ్తే కాటేస్తుంది. ఆ తల్లిదండ్రులు చెప్తున్నారు ఆ బిడ్డకి, వద్దమ్మా వాడితో స్నేహం వద్దు, మీ క్లాస్మేట్ అవ్వచ్చు, వద్దు స్నేహం వద్దు అంటే వినలేదంట ఆ బిడ్డ. నాకు తెలుసు నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలో నాకు తెలుసు, ఫ్రెండ్స్ ఎవరుగా ఉంచుకోవాలో నాకు తెలుసు, నీ సలహాలు నాకు వద్దు అందంట. చెప్పినా వినలేదట. వీళ్ళు కాలేజ్ అయిపోగానే పార్కుల దగ్గరికి వెళ్ళేవాళ్ళంట. ఎక్కడికి? పార్కులు, లేకపోతే రెస్టారెంట్లు, లేకపోతే హోటల్స్ వెళ్ళి అలాగా జోకులు వేసుకోవడం, లేకపోతే సరదాగా మాట్లాడుకోవడం. ఇలా ఆ అమ్మాయికి చాలా బాగా అనిపించిందంట. ఎంత మంచివాడు నా ఫ్రెండు, మా అమ్మ చూడు ఏం మాట్లాడుతుందో, ఇంత మంచి ఫ్రెండ్ని పట్టుకొని ఫ్రెండ్షిప్ చేయొద్దు అంటుంది. మా అమ్మకేం తెలుసు? ఓల్డ్ మమ్మీ. ఏ మమ్మీ? మోటు. ఒకరోజు అన్నాడంట వాడు, మనకు దగ్గరలో బీచ్ ఉంది, బండి మీద వెళ్ళేసి వద్దాం, వెళ్ళడం 10 నిమిషాలు, రావడం 10 నిమిషాలు, అక్కడ 1 గంట 2 గంటల్లో వచ్చేద్దాం అన్నాడంట. రోజు మంచిగా మాట్లాడతాడు కదా అనుకుని ఆ బండి ఎక్కి ఆ సముద్ర ఒడ్డుకు వెళితే అక్కడ వీడొక్కడే కాకుండా వీడి యొక్క ఫ్రెండ్స్ కూడా ఉన్నారట. అందరూ తాగుతున్నారంట సీసాలు పెట్టుకొని. ఇక వీడు తీసుకొచ్చిన వెంటనే ఒక్కొక్కడు వచ్చి ఆ బిడ్డ మీద చేతులు వేస్తున్నారంట, ఒంటి మీద చేతులు వేస్తున్నారంట. చున్నీ లాగేవాడు ఒకడంట, జుట్టు లాగేవాడు ఒకడంట. అప్పుడు కేకలేస్తుందంట, మమ్మీ 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 అని కేకలేస్తుందంట. ఎక్కడా ఎక్కడ కేకలేస్తుంది? మమ్మీకి దూరంగా వచ్చేసావు కదా, మమ్మీ చెప్తున్నా వినపడలేదు కదా, బతుకుని పాడు చేసేసుకుంటున్నావు కదా. అప్పుడు అనుకుందంట, నన్ను కాపాడితే బాగుండు, నన్ను ఎవరైనా రక్షిస్తే బాగుండు. ఎవరైనా రక్షిస్తారా? ఎవరు రక్షిస్తారు నిన్ను?
ఎవరి చేతులు చిక్కుకుపోయావు, మోసపోయావు, పాడైపోయావు. ఇక ఈ బతుకున వద్దు అనుకొని అదే సముద్రంలో పడి చచ్చిపోయింది. కానీ బుద్ధి వచ్చిందంట. ఈ తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చి ఏం చేశాడంట? ఇంటికి వచ్చాడంట. హల్లెలూయా. అందుకని దేవుని బిడ్డలారా, ఆడపిల్లలుగా తల్లిదండ్రులకి ఆడపిల్లలు అంటే అందుకని భయం. హాస్పిటల్లో అబ్బాయా అమ్మాయా అంటే అమ్మాయి అనగానే ఆ తల్లిదండ్రులకు భయం, వణుకు. ఎందుకంటే జీవితకాలం ఎట్లా సంరక్షించాలి, వణికిపోతుంటారు అమ్మాయి అనగానే. ఎందుకంటే అమ్మాయి అనగానే వాళ్ళకి బాధ్యత, ఒక బాధ్యత. ఆడపిల్లని పెంచడం అంటే ఒక బాధ్యత. జాగ్రత్తగా పెంచాలి, జాగ్రత్తగా నడవడిక, జాగ్రత్తగా ప్రవర్తన, జాగ్రత్తగా. ఈ క్రూరమైన లోకములో ఆ బిడ్డ జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా ఇంటికి రావాలి. ఆ తల్లికి ఎంతగానో టెన్షన్ ఇంట్లో ఉంటుంది, కానీ టైం చూసుకుంటుంది. కాలేజ్ టైం ఎన్ని గంటలకి? 4 గంటలకి. అక్కడి నుంచి ఇక్కడికి ఇంటికి ఎంతసేపట్లో రావాలి? 4:20. ఏంది 4:30 అయినా రాలా? 5:30 అయినా రాలా? వాళ్ళ ఆయనకి ఫోన్ చేసింది, ఏమండి మన అమ్మాయి కాలేజీకి వెళ్ళింది, టైం ఏమో 6 అవుతుంది, చీకటి పడుతుంది, రాలేదు అంటే కాలేజీకి ఫోన్ చేశారు. ఎప్పుడో వెళ్ళారు కదండి, 4 గంటలకే వెళ్ళిపోయారండి, కాలేజ్ వదిలేసాము అని అంటారు. ఇక అప్పుడు వెంటనే కంగారు పడిపోయి భార్యాభర్తలు ఇద్దరు, ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇంకా వెతకడం ప్రారంభించారు. ఎక్కడ ఫ్రెండ్స్ ఎక్కడ, అది ఇది అని ఎతికేది. పోలీసు వారు సమాచారం ఇస్తున్నారు, ఇదిగో ఒక ఆడపిల్ల ఇక్కడ బీచ్ ఒడ్డున చనిపోయి శవముగా ఉన్నది అని అనగానే అక్కడికి పరిగెత్తుకుని వెళితే ఆ బిడ్డ మీద, ఒంటి మీదంతా కూడా ఘాట్లు, కత్తులతో కోసినట్టుగా ఒళ్ళంతా, శరీరం అంతా ఘాట్లు. భయంకరముగా ఆ బిడ్డని ఏం చేశారు? చంపేశారు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నిరుత్సాహంతో నువ్వైతే ఇంట్లో నీ ఇల్లు నీ యొక్క బలం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ ఇంట్లో వాళ్ళు నీకు నచ్చలేదంటే నీవు ఖచ్చితంగా సాతాను చేతిలో పడిపోతావు. నీ ఇల్లు నీ బలం, నీ తండ్రి నీ బలం, నీ తల్లి నీ బలం, నీ అన్న నీ బలం, నీ అక్క నీ బలం, నీ చెల్లి నీ బలం, నీ భర్త నీ బలం. నీ బలాన్ని వద్దనుకొని నీ మనసులో వెలితిగా పెట్టుకొని కూర్చున్నావంటే సాతాను ఏం చేస్తాడు? అపవాది ఎత్తుకొని పోతాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తండ్రి దగ్గరకు వచ్చాడు కాబట్టి బతికిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వచ్చాడు కాబట్టి తండ్రి ప్రేమను చూడగలిగాడు. ఏంటి ఆ ప్రేమ అంటే? ఏంటి ఆ ప్రేమ? నా తప్పిపోయిన కుమారుడు తిరిగి దొరికాడని చెప్పి విందు చేయండి అని సంతోషపడుతున్నాడంట తండ్రి. హల్లెలూయా. తండ్రి ప్రేమ చూసారా ఎంత గొప్పదో, తల్లి ప్రేమ ఎంత గొప్పదో. తల్లిదండ్రులు ఒక మాట నువ్వు అంటున్నావంటే జాగ్రత్త. బైబిల్ అంటుంది, లోయ కాకులు వచ్చి పీకుతాయంట. ఏమంటుంది చెప్పండి? ఏమంటుంది? నీ తల్లిని కానీ నీ తల్లిని నువ్వు ఏదన్నా అంటే లోయ కాకులు వచ్చి పీకు. ఏంటి లోయ కాకులు అని అంటే ఒక్కోసారి అనిపిస్తుంది, లోయ కాకులు ఏంటి? ఆ నరకంలో ఎటువంటి ఉంటుందో మనకు తెలియదు కదా. అందుకని తల్లిదండ్రులు నీ బలం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భర్త నీ బలం, భార్య నీ బలం, నీ ఇంటివారు నీ బలం. అందుకని చెప్తున్నా, నీ ఇంట్లో ఏదో చిన్న సమస్య వచ్చిందని ఇల్లు వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోతే నాకు సంతోషం అని అనుకున్న వాడెల్లా పాడైపోతాడు.